హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లీలు కానీ కొబ్బరి కానీ టమాటా కానీ లేకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసేటువంటి చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలని మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే 1/2 ఇంచి అల్లాన్ని వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు చట్నీ శనగపప్పు ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. తర్వాత చల్లారినటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు చట్నీకి తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, పల్లీలు కానీ టమాటా కానీ కొబ్బరి కానీ వేయకుండా హోటల్ వాళ్ళు చేసేటువంటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.